బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరుపై సమీక్ష చేశారు. కొందరు మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులు ఆన్లైన్లో ఫైళ్లను ఎక్కడి నుంచైనా పరిష్కరించే సౌకర్యం ఉందా ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఇకపై 7 రోజులకు మించి ఫైల్స్ క్లియరెన్స్ పై సమయం తీసుకున్న వారు తప్పనిసరిగా వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేశారు. ఫైళ్ల క్లియరెన్స్ లో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. 100% ఎంప్లాయీస్ శాలరీస్ ఇవన్నీ ఎస్టాబ్లిష్మెంట్ చూసుకుంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు అవర్ ఓన్ రెవెన్యూ రిసోర్సెస్. రెవెన్యూ రిసీప్ట్స్ ఏదైతే ఉన్నాయో దానికి 100% ఎస్టాబ్లిష్ సరిపోతుంది. అదే కేరళ 60%, అదే తెలంగాణ 40నో 30నో. అంటే పెంచుకుంటూ వెళ్ళిపోయారు వెనక్కి చూడకుండా. ఇప్పుడు అవన్నీ నేను చేయాలంటే ఎవరు తీసేస్తాం, ఎవరిని తీసేయలేం. ఎట్లా? ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలిశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు ఇవాళ ఉదయం పార్టీ పెద్దలతో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై వారితో చర్చించినట్లు సమాచారం. పార్టీ బలోపేతం, ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలు తీరుపై సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలకు సీఎం వివరించారు. అలాగే ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ విజయవంతం, పెట్టుబడుల వివరాలను సోనియాకు వివరించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలిశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు ఇవాళ ఉదయం పార్టీ పెద్దలతో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై వారితో చర్చించినట్లు సమాచారం. పార్టీ బలోపేతం, ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలు తీరుపై సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను సీఎం వివరించారు. అలాగే ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ విజయవంతం, పెట్టుబడుల వివరాలను సోనియాకు వివరించినట్లు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ మోసగాళ్లు రెచ్చిపోయారు. తాను సబ్ ఇన్స్పెక్టర్ నట్టు బోగారం పెట్రోల్ బంక్ మేనేజర్ కు కేటుగాడు కాల్ చేసి ఆన్లైన్లో డబ్బులు కావాలని అడిగాడు. నగదు బ్యాంక్ వద్దకు పంపిస్తానని చెప్పడంతో గుడ్డిగా నమ్మిన బ్యాంక్ మేనేజర్ వాట్సాప్ లో ప్రొఫైల్ ఫోటో, ట్రూ కాలర్ లో సీఐగా రావడంతో స్కానర్ కు 20,000 రూపాయలు పంపించాడు. అయితే సాయంత్రం వరకు చూసిన మేనేజర్ హనుమంతు చివరకు తాను సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయానని గ్రహించి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కడప నగర నూతన మేయర్ గా పాక సురేష్ ఎన్నికయ్యారు. కొద్దిసేపటి క్రితం కడపలోని ఎంపీ నివాసంలో జరిగిన సమావేశంలో వైఎస్ అవినాష్ రెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా 47వ డివిజన్ కార్పొరేటర్ పాక సురేష్ ను వైసీపీ కార్పొరేటర్లు ఆమోద ముద్ర వేశారు. పాక సురేష్ గతంలో 3 సార్లు కార్పొరేటర్ గా వైసీపీ ప్రభుత్వ హయాంలో కాలుష్య నియంత్రణ మండలి సభ్యునిగా పనిచేశారు. రేపు ఉదయం 11 గంటలకు నగరపాలక సంస్థ కార్యాలయంలో నూతన మేయర్ గా పాక సురేష్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.